వాడు జగన్ అని. రేపు అక్కడ అవుతుందా తెలంగాణ ఆంధ్రాని బీసీ ఓట్ బ్యాంక్ లో అలా కంపేర్ చేయలేమా? అది ఐరన్ లెగ్ అవుతుంది అనే మాటలు సహజంగా వచ్చినాయి. 2014లో తెలుగుదేశం ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది, ఇప్పుడు మొన్న జగన్ ఆయన నమ్ముకుని పోతే దెబ్బతింది అనేది. అదే సందర్భంలో కృష్ణ ఏం చెప్తాడు, ఆయన నమ్ముకున్నటువంటి దీంట్లోనే 2019లో వైసీపీ గెలిచింది అంటాడు. కాబట్టి ఎవరి వెర్షన్ వాళ్ళది. మెయిన్ ఏంటంటే ఆయనకి వీళ్ళేమి గిఫ్ట్ ఇవ్వలేదు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి భారతీయ జనతా పార్టీ కానీ తెలుగుదేశం కానీ ఇవ్వలేదు. అసలు గిఫ్ట్ జగన్ ఇచ్చారు. జగన్ ఇచ్చిన గిఫ్ట్ని తీసుకుని ఆ గిఫ్ట్ ప్యాకెట్ తో వెళ్ళి బీజేపీకి సీట్లో కూర్చుంటున్నాడు అంతే. బీజేపీకి ఏంటి అదనపు బెనిఫిటే కదా, వాళ్ళకి రాజ్యసభలో స్థానాలు సగం వచ్చినాయి. ఇప్పుడు ఇంకా బలం పెంచుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు ఇవాళ వస్తున్న 3 కూడా బీజేపీకి బోనస్. ఇవాళ మొత్తం ఇప్పుడు 6 జరుగుతున్నాయి. హర్యానా 1, ఒరిస్సా 1, ఆంధ్రప్రదేశ్ 3. ఈ 5 కూడా ఎన్డీఏ భాగస్వామి పక్షాలే. ఈ 5 కూడా రాజ్యసభలో బీజేపీకి బలమే. పైగా ఇందులో హర్యానా ఇదే అక్కడ వచ్చేటప్పటికి వేరే పార్టీ తరఫున గెలిచిన వాళ్ళు అక్కడ కూడా ఒరిస్సాలో నవీన్ పట్నాయక్ తరఫున గెలిచిన అతన్ని రాజీనామా చేయించి బీజేపీ తరఫున టికెట్ ఇస్తున్నారు. హర్యానా సేమ్, ఇక్కడ సేమ్. అది కాబట్టి అట్లా